హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం చూడబోయే వీడియోలో చాలామంది తమ జీవితంలో ఎన్నో మంచి పనులు చేసినప్పటికీ వారి జీవితంలో ఎప్పుడు కష్టాలు ఎందుకు ఉంటాయని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం శ్రీకృష్ణుడు చెప్పిన కొన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి శ్రీకృష్ణుడు తన మిత్రుడైన ఉద్ధవునితో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో తనకు దాహం వేస్తుందని అడుగుతాడు. అప్పుడు ఉద్ధవుడు అక్కడే ఉన్న ఒక ఖరీదైన పెద్ద భవనం దగ్గరికి వెళ్ళి పిలుస్తాడు. ఆ భవనంలో నుంచి ఒక వ్యక్తి ఖరీదైన బట్టలను, బంగారు ఆభరణాలను ధరించి బయటకొస్తాడు. అతన్ని ఉద్ధవుడు వారికి తాగడానికి మంచినీళ్ళు కావాలని అడుగుతాడు. ఆ వ్యక్తి రథంలో ఉన్న శ్రీకృష్ణుని గుర్తుపట్టి లోపలికి రమ్మని పిలుస్తాడు. అలా లోపలికి వచ్చిన శ్రీకృష్ణుడికి, ఉద్ధవుడికి అతడు ఎన్నో మర్యాదలు చేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతడిని మరింత ఐశ్వర్యవంతుడిగా జీవించమని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో కలిసి రథం మీద వెళ్తూ ఉంటాడు. వారికి దారిలో ఒక గుడిసె కనిపిస్తుంది. మళ్ళీ శ్రీకృష్ణుడు రథాన్ని ఆపి ఉద్ధవుడితో తనకు దాహంగా ఉందని చెబుతాడు. అప్పుడు ఉద్ధవుడు ఇప్పుడే కదా మంచిని తాగావని అడగ్గా నాకు మళ్ళీ దాహం వేస్తుందని శ్రీకృష్ణుడు అంటాడు. అప్పుడు ఉద్ధవుడు ఆ గుడిసె దగ్గరికి వెళ్ళి పిలుస్తాడు. అప్పుడు ఆ గుడిసెలోంచి ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక ముసలి వ్యక్తి బయటకు వస్తాడు. అతను ఉద్ధవుడు వారికి తాగడానికి మంచినీళ్ళు కావాలని అడుగుతాడు. అప్పుడు అతను బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవడానికి ఓపిక లేక నీళ్లు తెచ్చుకోలేదని ఉద్ధవుడితో చెప్పి అతన్ని తన దగ్గరే ఉన్న ఒక ఆవు పాలు తీసి ఇచ్చి వాటిని తాగమంటారు. అప్పుడు ఉద్ధవుడు ఆ పాలను తీసుకొని శ్రీకృష్ణుడికి ఇస్తాడు. అవి తాగిన తర్వాత శ్రీకృష్ణుడు అతని దగ్గర ఉన్న ఆవు చనిపోవాలని ఆశీర్వదిస్తాడు. అది విని ఉద్ధవుడు ఆశ్చర్యపోయి కృష్ణ ఎంతో ఐశ్వర్యంతో ఉన్న ఆ వ్యక్తినేమో ఇంకా ఐశ్వర్యవంతుడివి అవ్వమని ఆశీర్వదించావు. ఎంతో పేదరికంలో ఉన్న ఈ ముసలివాడి అవసరాలు తీర్చే ఆవును చనిపోమని ఆశీర్వదించావు. అసలు దీనికి అర్థం ఏమిటని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో ఆ ముసలివాడు నా భక్తుడు. అతడికి ఈ భూలోకం నుంచి మోక్షం పొందే సమయం వచ్చింది. అయితే అతను తన ఆవుపై ఉన్న ప్రేమతో తన ప్రాణాలను విడవలేకపోతున్నాడు. అందుకే తన ఆవు చనిపోవాలని ఆశీర్వదించానని అంటాడు. అంతేకాకుండా శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో ఆ ఆవు కూడా తన జీవితాన్ని చాలించే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే 80 లక్షల సార్లు పుట్టింది. ఇక ఆ ఆవు ఈ జన్మను చాలించి మనిషిగా పుట్టే సమయం వచ్చిందని చెబుతాడు. అది విని ఉద్ధవుడు శ్రీకృష్ణుడి పాదాలపై పడి స్వామి నువ్వు పరమాత్ముడవు. నీ లీలలు అర్థం చేసుకోవడం మానవ మాతృలమైన మాకు ఎప్పటికీ సాధ్యం కాదని అంటారు. శ్రీకృష్ణుడు చెప్పిన దాన్ని బట్టి కష్టాలంటే కష్టాలు కాదని అవి మోక్షానికి దారి చూపే మార్గాలు అని ఈ కథ బట్టి అర్థమవుతుంది. అందువల్ల ప్రతి మనిషి కష్టం వచ్చినప్పుడు మాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తాయని బాధపడడం మానేసి ఈ కష్టాల తర్వాత వారి జీవితంలో తప్పకుండా సుఖాలు వస్తాయని అర్థం చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూశారుగా, ప్రతి మనిషి జీవితంలో కష్టాలు రావడం వెనుకున్న పరమార్థం ఏమిటో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.